అమ్మకు నాకు మా నాన్న జిల్లా కొట్టే ఉంచిపాడు. వరిమడి సాగు పిట్టుమడి తొక్కిచ్చేసి ఆల్రెడీ 15 డేస్ అయిపోయింది. 15 డేస్ తర్వాత వరిమడి చల్లుకోవడానికి మా నాన్న తొక్కించుకొని చెప్పాడు. మా అమ్మ నేను ఆల్రెడీ జిల్లా కొట్టేసాం బాగా. జిల్లాకు వేయడం వల్ల మనకి భూమి అనేది బాగా మెత్తగా ఉండి వరిమడికి బాగా నిండి వస్తుంది. పొలం బాగా మెత్తగా ఉండేది బాగా నీట్గా తొక్కించుకోవాలి. నాన్న నాకు మా మామని పిలుచుకొని తొక్కించుకొని చెప్పాడు. ట్రాక్టర్తో పిలిచి మా మామ వచ్చి పిట్టిమడి పొలం నీట్గా తొక్కిస్తున్నాను మాకు నీట్గా. ఎర్లీ మార్నింగ్ కరెంట్ కావడంతో నీట్గా తొక్కించుకుంటాను. చూడండి విధంగా పోయేలోగా నీట్గా తొక్కించేసుకుని నీట్గా పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మా మామ పిలుచుకుని టాటర్ పని నీట్గా తొక్కించుకోవడానికి వరిమడి పొలాన్ని అది ఒకసారి బాగా నార్మల్గా పెట్టేసుకుని నీట్గా తొక్కించుకోవాలి. మనం వరిమడికి చల్లేటప్పుడు నీట్గా పొలం అంతా నీట్గా ఉండాలి. చుట్టక్కులు లేకోకుండా నీట్గా చూసుకోవాలి. మీరు ఈ సంవత్సరం ఏవైతే వేరే వరిమడి సాగు చేస్తున్నారో కమెంట్లో తెలిసి మర్చిపోకోకుండా నీట్గా తొక్కించుకున్న తర్వాత మనము జిల్లడాకు చల్లుకోవాలి. అంత నీట్గా జిల్లడాకు కొమ్ములు పొలాలు మొత్తం అంతా నీట్గా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత పొలం మీద మొత్తం నీట్గా పరుచుకున్న తర్వాత దాన్ని తొక్కించుకోవాలి నీట్గాను. సాగు వరి నారుమడి దున్నించడం జిల్లడాకు వేయడము. వరిమడి పొలంలోకి తెల్ల జిల్లడాకు వేయకూడదు. ఎప్పుడు ఎర్రగున్న జిల్లడాకు మాత్రం వేసుకోవాలి. పొలం దున్నించుకున్న ముందు రోజు మా అమ్మాయిని నీట్గా పొలం జిల్లడాకు నీట్గా కొట్టేసుకున్నాము. దాదాపు 10 మోపులకు పైగా అమ్మాయిని కొట్టేశాము జిల్లడాకు అంతను. జిల్లడాకు మోపులను నీట్గా బండిలో కట్టుకొని నీట్గా పొలం దగ్గరికి ఇచ్చుకొని పొలం దున్ని దగ్గరికి ఈ విధంగా జిల్లడాకు నీట్గా పరుచుకోవాలి. తొక్కించుకునేటప్పుడు జిల్లడాకు వేయడం వల్ల పొలం మెత్తగా ఉండి మనం నార్మల్గా పైరు బాగా వచ్చేసి మనం పీకేటప్పుడు బాగా మెత్తగా ఉంటుందన్నమాట. జిల్లడాకు వేసిన తర్వాత ఈ విధంగా నీట్గా పొలం అంతా నీట్గా తొక్కించుకోవాలి. ఈ విధంగా పొలం మొత్తం హెచ్చు తక్కువ లేకుండా నీట్గా తొక్కించుకోవాలి పొలం మొత్తం అంతా. ఈ విధంగా జిల్లడాకు మొత్తం నీట్గా పరుచుకున్న తర్వాత పొలం మొత్తం నీట్గా పరిచిన తర్వాత కట్టర్తో నీట్గా తొక్కించుకోవాలి. జిల్లడాకు వేసిన పిట్టిమని పొలం అంతా నీట్గా తొక్కించుకున్న తర్వాత పొలం హెచ్చు తక్కువ లేకుండా నీట్గా చూసుకోవాలి. పిట్టిమాడి పొలం నీట్గా తొక్కించుకున్న తర్వాత నీరు బాగా పెట్టుకోవాలి. పొలం మొత్తం అంతాను చుట్టగ్గులు లేకుండా చూసుకున్న తర్వాత పొలం మొత్తం నీళ్ళుగా ఫుల్గా పెట్టుకోవాలి. మొలక చల్లే ముందర నీళ్ళు ఎక్కువగా పెట్టేసుకొని చుట్టగ్గులు లేకుండా చూసుకొని పొలం మొత్తం నీట్గా ఉండాలి. ఎక్కువగా పెట్టుకోవడం వల్ల వండంతా నీట్గా కింద కూర్చుంటుందా. పిట్టిమాడి పొలంలో నీరు అనేది చెడుగా కనిపించాలి. తర్వాత పిట్టిమాడి పొలంలో మనం మొలక చల్లుకోవాలి.